హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం పూట అండి బోండాలు వేద్దాం అనుకుంటున్నాను. బోండాలలోకి కేజీ పిండి తీసుకున్నానండి. నేను ఒక స్పూను సాల్ట్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఒక ముక్క అల్లం ముక్క, 4 పచ్చిమిరకాయలు, కరివేపాకు, 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా తీసుకొని వీటిని నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని వీటిని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇట్లా రెడీ చేసుకుందామండి. ఈలోపు నేను బాండీ పెట్టేసి నూనె పోసి వెలిగేస్తారు. ఇవన్నీ రెడీ చేసుకున్నప్పుడు నూనె వేడెక్కిపోయిద్దండి. స్టవ్ వెలిగించుకున్నామండి. బాండీ పెట్టుకున్న పొయ్యి మీద. ఇప్పుడు దానికి సరిపోయేమైన నూనె పోస్తున్నాను. ఈ నూనె వేడేలోపు మనం ఇలాగా ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి. పిండిలో అన్నీ వేసి కలిపి పెట్టుకుందాము. రెడీ అయ్యేలోపు, నూనె వేగేలోపు. ఆయిల్ వేడైందండి. బోండాలు వేద్దాము నూనెలో. దీంట్లో సోడా ఉప్పు కానీ ఏమి ఇవ్వలేదండి. నేను మామూలుగా సాల్ట్ వేసాను. దోసపిండి ఇంట్లో పిండేనండి. మంచిగా వేస్తుంటే పొంగుతూ ఉన్నాయి పైకి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని ఒక స్పూను జీలకర్ర ఎందుకు వేసానంటే పిల్లలకు కూడా అరుగుదలగా ఉండిద్దండి. బాగా మంచిగా కూడా ఉండిద్ది. అందుకని కరివేపాకు కూడా ఎక్కువ వేసాను నేను బోండాలలో. ఇంట్లో చేసుకున్న పిండేనండి ఇది. బాగా మోయినంగా ఇట్లా కొంచెం జావ లేకుండా కొంచెం గట్టిగా బోండాకు వచ్చేటట్టుగా చూసుకున్నానండి. ఒకరోజు పులవనిచ్చానండి. పిండి బాగా వచ్చింది బోండాలకు. అందుకని మీకు ఇవి ఎలా వస్తే నేను చూపిస్తా వేసి. బోండాలు చూడండి బాగా ఎర్రగా వచ్చినాయండి. ఇప్పుడు ఇట్లా తిప్పేద్దాము. ఒక సైడే కాలినాయి. మనం బయటికి వెళ్ళి లైన్లో నిల్చొని కట్టించుకోవచ్చులోపు ఇంట్లో రెడీ అయిపోతాయండి బోండాలు. వీలైనంత వరకు ఇంట్లోనే వేసుకోండి. చాలామంది సోడా ఉప్పుతోటే వేస్తారండి. సోడా ఉప్పు వేయకపోయినా ఇలా పొంగుతాయండి. మంచిగా వచ్చింది బోండా. బాగా ఎర్రగా వచ్చినాయండి రెండు వైపులా బోండాలు. బయటికి తీద్దాము. సూపర్గా వచ్చినాయి. ఇలాగా చిల్లుగా తీసుకున్నామండి. ఇదిగో ఫ్రెండ్స్, బోండాలు రెడీ అయిపోయినాయండి. పల్లీల చట్నీ కూడా చేసుకున్నానండి బోండాలలోకి నేను. అలాగే తాలింపు కూడా వేసుకున్నాను. అలాగే కొబ్బరికారం కూడా పట్టుకున్నానండి. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు కారపొడితోటి చట్నీతోటి నంజుకొని సూపర్గా తింటారనుకుంటున్నానండి. మీకు కానీ నా బోండాలు నచ్చినట్టు